థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనమ్మ గారు, మీరు చెప్పింది నిజమే. ఏఎస్ఐ మాకు కాఫీ సర్వ్ చేస్తుంటే చాలా మజాగా ఉంది. నేను పెద్ద పెద్ద హోటల్స్లో కాఫీ తాగాను, కానీ ఇక్కడ తాగుతుంటే వచ్చిన మజా అక్కడ రాలేదు. మంజు చేత్తో ఇచ్చిన కాఫీ తాగితే మజా రాదు. మనం ఇంట్లో కాఫీ తాగితేనే మజా వస్తుంది. ఇంకా ఏం కావాలి? ఇప్పుడు ఏఎస్ఐ మంజు చేత్తో చేసిన పెసరట్టు తింటే మీకు సంతోషంగా ఉంటుందా? ఇంకా మజా వస్తుంది. సరే మంజు, విన్నావు కదా, తలా ఒక పెసరట్టు వేసి తీసుకురా. అది కాదు మనమ్మ గారు, ఎంతైనా తను ఏఎస్ఐ, ఇలాంటి పనులు చెప్పడం కరెక్ట్ కాదేమో. తను ఈ ఇంట్లో నుంచి యూనిఫామ్ వేసుకుని బయటికి వెళ్ళాకే ఏఎస్ఐ. ఈ ఇంట్లో ఉంటే ఈ మణమ్మ కోడలే. తను బయట ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఈ ఇంట్లో మనమ్మ కోళ్ళ దగ్గర పడుండాల్సిందే. పెసరట్టు కూడా తిని ఎంజాయ్ చేద్దాం. ఏఎస్ఐ చేత్తో వేసిన పెసరట్టు తింటే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎవరు పెద్దరికం ఉన్నవాళ్ళు ఇలాగేనా మాట్లాడేది? పౌరుషం పొడుచుకొస్తోందే. ఉన్నమాటే కదా అన్నాను, లేందేమనలేదే. హలో, నమస్తే అమ్మా. ఎవరండి? అమ్మా, నేను మంజు వాళ్ళ అమ్మను, అన్నపూర్ణమ్మని మాట్లాడుతున్నా. అన్నపూర్ణమ్మ గారు, ఏంటండి మీ వాయిస్ ఎలా ఉంది? ఏమైంది? ఏదో బాధలో ఉన్నట్టున్నారు. అవునమ్మా, నా కూతురు సంసారం రోజు రోజుకి కష్టాల పాలవుతుంది. కిరణ్మయ్య గారు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిన దగ్గర నుండి నా బిడ్డకు సుఖం లేదు. చూడండమ్మా, సంసారం అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. మీ కూతురికి ఏం కాదు, నేనున్నాను. తను రోజు నా దగ్గరకొస్తుంది. తను చాలా హ్యాపీగా ఉంది. మీరు బాధపడకండి. ఎక్కడ ఉందమ్మా? ఈరోజు నా కూతురి మీద నేను చేయి చేసుకున్నానమ్మా. చేయి చేసుకున్నారా? అవును. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగో నాకసలేం అర్థం కావడం లేదు. అన్నపూర్ణమ్మ గారు, మీ బాధ నాకు అర్థమైందండి. ఇందులో మంజుది తప్పులేదు, సత్యది తప్పులేదు. ఓ పక్క మణమ్మ, ఇంకో పక్క మినిస్టర్ కలిసి మంజు కాపురాన్ని నాశనం చేస్తున్నారు. అయినా మీరు మంజు మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది. నేను తొందరపడకపోతే మంజు ఇంకో మాట తూలితే మణమ్మ మంజు మీద చేయి చేసుకునేది. అది నాకింకా అవమానం కదమ్మా. అందుకే నేనలా చేయవలసి వచ్చింది. తర్వాత ఇలా బాధపడుతున్నాను. నువ్వు తనకి సన్నిహితంగా ఉంటావు కదమ్మా. మీ అమ్మ కొట్టింది నీ మీద కోపంతో కాదని, నువ్వు దానికి సర్ది చెప్తావని నేను ఫోన్ చేశాను. సరేనండి, మీరేం బాధపడకండి. నేను చెప్తాను, మంజు అర్థం చేసుకుంటుంది. సరే అమ్మా, ఉంటాను. మంచిది. మంజు ఆ మణమ్మకి మినిస్టర్కి మధ్యన రోజు రోజుకి నలిగిపోతోంది.
రేయ్ కళ్ళు నెత్తిన పెట్టి నడుపుతున్నావా? ఏయ్, ఈ రోడ్డు మీ బాబు వేయించాడా? అడ్డంగా బైక్ నడుపుతున్నావు. మేడం నేను సైడ్ నుంచి వెళ్తున్నాను, మీరే వచ్చి గుద్దేశారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మేం గుద్దేశామా? ఆ? నువ్వే తాగి బైక్ డ్రైవ్ చేస్తున్నావు. నడు స్టేషన్కి. అమ్మా మీరే దారుణంగా మాట్లాడుతున్నారు. గుద్దింది మీరే, పోలీస్ స్టేషన్కి నడమంటుంది మీరేనా? ఇది చాలా అన్యాయం అమ్మా. ఏయ్, వయసులో పెద్దవాడవని చూస్తున్నాను, లేకపోతేనా? ఆ? ఏం జరిగింది? చూడండి మేడం, వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసి నాదే తప్పంటున్నారు. దెబ్బలేమైనా తగిలాయా? రాసుకుపోయింది మేడం. నువ్వు మనమ్మ కోడలివి కదా? నేను మణమి గారి కోడల్ని కాదు, ఏఎస్ఐ మంజు. నా సంగతి సరే, మీరేంటి రాంగ్ రూట్లో వచ్చి బైక్ అతన్ని గుద్దేసి పైగా అతనిదే తప్పంటున్నారంట? మా తప్పేమీ లేదు. అతనే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. ఏదేమైనా మీరే స్టేషన్కి నడవాలి. ఒకసారి మణమ్మకి ఫోన్ చేయవే.